చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అశ్వత్థామ, బలి, వ్యాసుడు ఇలా 7గురిని చిరంజీవులుగా చెప్పింది ఒక శ్లోకం. అయితే ఈ శ్లోకంలో లేని మార్కండేయుడు చిరంజీవి ఎలా అయ్యాడు? పురాణాలు అనేక విషయాలు చెబుతూ ఉంటాయి. వీటిల్లో చక్రవర్తులు, పతివ్రతలు, చిరంజీవులు, ధర్మశాస్త్ర నిపుణత్వం కలవారు, స్మృతికారులు, శృతివేత్తలు, ఇలా అనేకులను శ్లోకాల రూపంలో సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు తర్వాతి తరాల వారికి అందించేటటువంటి వారు. ఇందులో చిరంజీవులకు సంబంధించిన ఒకానొక శ్లోకం చెబుతూ అశ్వత్థామ బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అంటూ పెద్దలు ఒక శ్లోకాన్ని నీతి శాస్త్ర ముక్తావళి వరుసలో బోధించేటటువంటి వారు. ఈ జాబితాలో లేనటువంటి 8వ పేరు మార్కండేయ మహర్షి. ఎవరినైనా ఆశీర్వాదం చేసేటటువంటి సమయంలో పెద్దవారు ఈ 7గురి పేర్లు తీసుకోకుండా, అంటే అశ్వత్థామ నామకః అని చెప్పకుండా, లేదా బలి అన్న పేరు స్మరించకుండా, ఇక మిగిలినటువంటి హనుమంతుడు, వ్యాసుడు, విభీషణుడు, కృపుడు ఎవరి పేరు తీసుకోకుండా మార్కండేయానుగ్రహ ప్రసాదేన ఐష్యాభివృద్ధిరస్తు అంటారు. ఎవరి మార్కండేయుడు అన్నప్పుడు మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు అని మనకు శివపురాణం వర్ణిస్తుంది. మృకండునకు సంతానం లేదు. సంతానం కోసం శివధ్యానం చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుర్దాయం గల వివేకి అయిన కుమారుడు కావాలా, లేక దీర్ఘపూర్ణ ఆయుర్దాయం గల అవివేకి అయిన కుమారుడు కావాలా అనే అవకాశాన్ని ఇవ్వగా మృకంఠుడు మతిగల కుమారుడనే ఇవ్వవలసింది అంటూ కోరుకున్నాడు. పరమేశ్వరుడు తథాస్తు అంటూ మాయమయ్యాడు. మృకంఠుడు తనకు కలిగిన కుమారుడికి తన పేరిట మార్కండేయుడిగా నామకరణం చేసి నమశివాయ పంచాక్షరి మహామంత్రాన్ని బోధించగా మార్కండేయుడు నిరంతరం శివనామాన్నే స్మరించేటటువంటి వృత్తాంతాన్ని ఈ పురాణం వివరిస్తుంది. ఆయుర్దాయం తీరిపోయే సమయం ఆసన్నమైనప్పుడు యమభటులు, యమధర్మరాజు ఇలా వారి వారి బాధ్యతలను అనుసరించి ప్రాణాలను హరించే నిమిత్తమై ప్రయత్నం చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆలయంలో ఉండి నానామస్మరణ చేస్తూ నా సేవ చేసేటటువంటి వారు మృత్యుంజయులు అవుతారు, మార్కండేయుడు మృత్యుంజయుడు అంటూ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరానుగ్రహంతో జన్మించిన ఆ మార్కండేయుడు అల్పాయుర్దాయం కలవాడెలా అవుతాడు? కావడానికి వీల్లేదు. ఇది చెప్పడం కోసమే ఈ వృత్తాంతం. కనుక సప్త చిరంజీవులలో లేనటువంటి ఆ పేరు మార్కండేయుడు. పరమేశ్వరానుగ్రహం సులభంగా ఎలా సాధించవచ్చో వివరిస్తూ ఓం నమః శివాయ అనే మంత్రం కారణంగా పరమేశ్వరుడిని మనం ప్రసన్నుడిగా చేసుకోవచ్చు అంటూ ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. ఇది నేపథ్యం. గురుగారు, ఇక మరో సందేహం. భక్తి, రక్తి, భక్తి, భయం ఈ 2 పదాలను పెద్దలు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా. ఈ రెండిట్లో ఉన్నటువంటి భక్తి ఒకటేనా? ఒకటే అర్థం ఇస్తుందా? నిజమే. ఈనాటి కాలంలో భక్తి, భయం ఇన్ని ముందుగా మాట్లాడుకుందాం. భక్తి, రక్తి తదుపరిగా మాట్లాడే అంశం అయితే ఈనాటి కాలంలో ఎక్కడ చూసినా కూడా భక్తి, రక్తి, భయం, భక్తి ఈ 2 కనిపిస్తున్నాయి. భయం, భక్తి ఈ రెండింటిలో భక్తిని ఆశ్రయించిన భయం కనిపిస్తోంది. భయంతో భక్తి లేదా భక్తి వల్ల వచ్చే భయం ఈ 2 పరస్పరాశ్రితములు కాగా భగవంతుడి ఎడల మనకు ఉండవలసింది ప్రేమ. నారద భక్తి సూత్రాలలో సా కస్మైచిత్ పరా ప్రేమ రూప. భయం లేకుండా పరమాత్ముడితో సాన్నిహిత్యాన్ని
ఉపవాసాన్ని, సమీపంగా ఉండే లక్షణాన్ని పెంచుకోవడం, ప్రేమ పెంచుకోవడం. ఇక్కడ భయానికి తావు లేదు. తప్పు చేస్తేనే కలిగేది భయం, ప్రాయశ్చిత్తం వల్ల మాత్రమే వచ్చేది భయం. నాలో భయం లేదు, నిర్భీతిగా ఉన్నాను అంటే ధర్మాన్ని ఆశ్రయించిన వాడిని అయి ఉన్నాను కనుక నాలో భక్తి మాత్రమే ఉంటుంది. పెద్దవారు ఎవరినైనా కోపపడే సమయంలో బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి అనేటటువంటి వారు. ఆ భయం భక్తిలో ఉండే భయం, భక్తి రక్తి ఇందులో ఉండే భక్తి రెండు ఒకటే. కాకపోతే రక్తి అనేసరికి కౌటుంబికపరమైన జీవనం, ఆనందమయమైన జీవనానికి సోపానం పెంచేదిగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఆలయాలలో ఉండే పరమాత్ముడు సకుటుంబంగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. పార్వతి పరమేశ్వరులు, కుమారస్వామి గణపతి సమేతులై, అలాగే ఛాయా సంజ్ఞా సమేతంగా సూర్య భగవానుడు. ఏ దైవాన్ని చూచినా కూడా కౌటుంబికపరమైన వృత్తాంతం మనకు కనిపిస్తూ ఉంటుంది. భక్తి రక్తి అన్నప్పుడు ఈ భక్తి మళ్ళీ ఆనందంతో కూడుకున్నది అయి ఉండాలి, భయంతో కూడుకున్నది కాకూడదు. రక్తి పెరిగినా భయం పెరిగినా రెండింటిలో ఉండేటటువంటి భక్తి చెదరిపోయి లోకానికి చూపించేదిగా మారుతుంది. దీన్నే మనం ప్రిటెండింగ్ అంటాం ఆంగ్లంలో. అబద్ధపు జీవనంగా మారుతుంది ఇదే భయం, ఇదే రక్తి. కనుక భక్తి భయం ఈ రెండు మనల్ని చెదరగొడతాయి. ఈ రెండింటిని తొలగించుకున్నట్లయితే ఈ రెండింటిలో ఉండేటటువంటి రెండవ పదం అయిన భక్తి ఒకటే కనుక మనలో భజ సేవాయాం అనే వ్యుత్పత్తిని, ధాతువర్ధాన్ని అనుసరించి పరమాత్ముడిని సేవించాలి అనే ఆలోచనకు బీజం వేస్తుంది. కొబ్బరికాయలు కొట్టడం, అగరత్తులు వెలిగించడం, నైవేద్యాలు పెట్టడం, అలాగే పూలహారాలు సమర్పించడం, పూలమాలికలతో సేవించడం, ఇది కాకుండా ఆత్మను సంపూర్ణంగా సమర్పితం చేయడం, ఇది భక్తి. చేసే పని పట్ల నిబద్ధత, లక్ష్యం కలిగి ఉండడం, ఇది భక్తి. కనుక భక్తి రక్తి ఇందులో ఉండే భక్తి, భక్తి భయం ఇందులో ఉండే భక్తి రెండింటిలో ఒకటే అర్థం. రక్తిని వదులుకోవాలి, భయాన్ని వదులుకోవాలి. వీటికి బదులుగా మనం ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమ లౌకికమైన రక్తితో కూడుకున్నది కాకూడదు. అప్పుడే భక్తి మనకు మేలు కలిగిస్తుంది. ఇది తాత్పర్యం. గురువుగారు, ధర్మసూత్రం అంటే ఏమిటి? ఇదేమైనా ప్రత్యేకమైనటువంటి గ్రంథమా? ఏమున్నాయి ఇందులో? పూర్వకాలంలో అనే మాట ప్రతిసారి మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ధర్మసూత్రం అన్నప్పుడు ఈ కార్యక్రమమే ధర్మాలకు సంబంధించిన అంశం. ధర్మము ధార్యతే, ధృ అన్న ఆ శబ్దానికి ప్రకాశించడం, పొందడం, ఆశ్రయాన్ని కల్పించడం, ఇలాంటి అనేక అర్థాలను సంస్కృత వాంగ్మయం ధాతు రూపంలో తెలియజేస్తుంది. తస్మాత్ ధర్మం పరమం వదంతి అని కూడా ప్రమాణం. తస్మాత్ ధర్మం పరమం వదంతి. ఇలా ఈ ధర్మాలేమిటి, ధర్మసూత్రం ఏదైనా ఒక గ్రంథం ఉందా? చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? ఎలాంటివి ధర్మసూత్రాలు అవుతాయి? సనాతన ధర్మం సమాధానాన్ని అందిస్తూ ఒకటి వేదం, ఆ వేదాన్ని 4గా విభజించిన అనంతరం ఋగ్యజుస్తామాధర్వణాలు, ఈ వేదాలకు సంబంధించి బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, వీటిల్లో ఉండేటటువంటి ధర్మాన్ని సోదాహరణంగా, సోపపత్తికంగా మహర్షులు మనకు అందించినప్పుడు వీటికే ధర్మసూత్ర వాంగ్మయం అని పేరు. వేదాల అనంతరం, బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తుల కాలాల అనంతరం సూత్ర వాంగ్మయం అనేటటువంటి సాహిత్య ప్రపంచంలో ధర్మసూత్ర వాంగ్మయం ఒకటి. ఈ ధర్మము సూత్రములు వేరుగా చెప్పబడి ఉన్నవి. శుల్వ సూత్రములు, శ్రౌత సూత్రములు, గృహ్య సూత్రములు, ధర్మసూత్రములు అనే 4 పేరిట ఈ సూత్ర వాంగ్మయం విడివిడిగా చెప్పబడి ఉండగా 4వది అయిన ఈ గృహ్య సూత్రముతో ఉన్నటువంటి 4వది అయినటువంటి ధర్మసూత్రములో కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, యజమాని, యజమానురాలు,
ఉద్యోగ నిర్వహణ, బాధ్యత, ప్రయాణాలు సమస్తము ఎలా మనం నిర్వహించాలో చెప్పబడి విడివిడిగా ఉన్నాయి. ధర్మసూత్రం ఒక గ్రంథం. ఇలాంటి గ్రంథం ఒకటి కాదు, అనేకం. ఇలాంటి గ్రంథాలను అందించిన వారిలో ఆపస్తంభుడు ఒక మహర్షి. అతడు వ్రాసిన ఈ గ్రంథానికి ఆపస్తంభ ధర్మసూత్రం అని పేరు. అతడి పేరుతో ప్రసిద్ధం. ఇదే విధంగా బోధాయనుడు, సత్యాషాఢి, జైమిని, శౌనకుడు ఇలా పలువురు, గౌతముడితో సహా అనేకులు 18 మంది వీరు ఇలాంటి ధర్మసూత్ర గ్రంథాలను అందించి ఉన్నారు. ఈ 18 మందిలో ఆపస్తంభుడు అనే ఋషి అందించిన ధర్మసూత్రం నేడు విరివిగా మనకు లభిస్తున్నది. ఈ సూత్రంలో ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే, తండ్రి కూర్చొని ఉండగా కుమారుడు నిలుచొని ఉండాలి. తండ్రి నిలుచొని ఉండగా కుమారుడు కూర్చొనరాదు. ఇంత సూక్ష్మంగా ఈ ధర్మశాస్త్రం చెబుతుంది. మరొక ఉదాహరణ చూస్తే, సోదరుడు తండ్రి చూస్తూ ఉండగా సోదరి లేక కుమార్తె దంతధావనం కానీ అలాగే అలంకరణాలు కానీ చేయరాదు, నిద్రించరాదు, శయనించరాదు, కూర్చొని ఉండాలి. ప్రతి విషయాన్ని ఈ ధర్మసూత్రం ఎంత సూక్ష్మంగా వివరించి చెబుతుంది అంటే, సమాజాన్ని నిర్దిష్టంగా ఒక పథం, ఒక మార్గంలో తీసుకువెళ్ళే ఉద్దేశమే ఈ గ్రంథానికి ఉంది. ఆపస్తంభుడు ఈ ధర్మానికి, ఈ గ్రంథానికి ఒకానొక కర్త. గురుగారు, నేటి జీవన విధానంలో ఒత్తిడి అనేది అధిగమించలేని సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికత ఒత్తిడిని అధిగమించే మార్గాన్ని ఎలా సూచిస్తుంది? చాలా సులభం. అంతా చేతిలోనే అని ఒక మాట. ఆధ్యాత్మికంలో అనేక అంశాలను మనం ప్రస్తావన చేస్తూ, ప్రతి అంశానికి ఏదో ఒక శాస్త్రాన్ని ఇదమిత్తంగా స్వీకరిస్తూ వస్తూ ఉండగా అందులో ఒకటి యోగ శాస్త్రం. ఒత్తిడి ఎవరికి? మనకే. ఎలా? మానసికంగా. శారీరకంగా ఏ ఒత్తిడి లేదు, కానీ మానసికంగా సమయం మించిపోతోంది, లేదా కాలం హరించిపోతోంది. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, పోవలసిన దూరం చాలా ఉంది. ఇలా ప్రతిదాన్ని మన మనస్సే అంచనా వేస్తూ, బేరీజు కడుతూ తెలియకుండానే మనల్ని ఒక ఒత్తిడిలోనికి నెట్టివేస్తుంది. ఇందువలన ఇష్టంతో చేసేటటువంటి పని కష్టంగా మారిపోతుంది. ఒత్తిడిని జయించాలి. మొదటి సూత్రం, ఇష్టంతో ఆ పని చేయాలి. ఇష్టంతో ఉన్నప్పుడు శారీరక కష్టం ఎంత ఉన్నా, మానసిక ఒత్తిడి ఎంత ఉన్నా, ఆ పనిపైన మనకుండే ఇష్టం కారణంగా ఈ ఒత్తిడి అసలు మనల్ని వేధించదు, జ్ఞాపకం కూడా ఉండదు. ఇష్టమే ప్రధానమవుతుంది. అయినా ఒక్కొక్కసారి ఎంత ఇష్టం ఉన్నా కూడా సమయం మన చేతిలో ఉన్నది కాదు కదా, చేసే పని మన ఒక్కరికి సంబంధించినది కాదు కదా, 10 మందికి సంబంధించినది అయినప్పుడు ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ఒత్తిడిని జయించే మార్గం ఏదైనా ఉందా? సులభం, ఉంది. జ్యోతిషంలో ఈ బొటనవేలికి శుక్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. లోకపరమైన సంబంధాలను ఈ శుక్రుడు కలిగిస్తాడు. అలాగే ఈ చేతి వేళ్లలో చూపుడు వేలు గురుగ్రహం ఆధిపత్యంలో ఉంటుంది. ఈ చూపుడు వేలు గురువు, మానవాతీతమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని మనకు అందించేటటువంటి గ్రహం. ఒకటి లోకం, 2 మానవాతీతం. ఇది ఆది భౌతికం, ఇది ఆది దైవికం. ఈ రెండింటి ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని మనం పెంచుకోవచ్చు. ఆది దైవికమైన ఈ గురుగ్రహంతో ఆది భౌతికమైన ఈ శుక్రగ్రహాన్ని ఇలా నొక్కి పడితే ఒత్తిడి జయించగలుగుతాం. మధుర మీనాక్షి అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారు ఇదే ముద్రలో మనకు దర్శనం ఇస్తారు. ఆది భౌతికంగా ఉండే శుక్రగ్రహాన్ని గురుగ్రహంతో నియంత్రించాలి. గురుబలం ప్రధానం. శుక్రుడు భౌతికమైన వాంఛలతో, లాలసతో పరిగెత్తిస్తూ ఇది కావాలి అది కావాలి అనేటటువంటి జిజ్ఞాసలతో
లౌకికపరమైన విషయవాంఛలలో పడవేస్తూ దుఃఖాల పాలు చేస్తూ ఉంటాడు. జయించాలి, ఒత్తిడి జయించాలి, బొటనవేలిపైన ఒత్తిడి పెంచాలి, ఇంతే అంటుంది యోగ శాస్త్రం. ఈ రెండింటి ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని మనం పెంచుకోవచ్చు. దైవారాధన మేలు కలిగిస్తుంది. మూడవదిగా ఇవన్నీ ఇబ్బంది కలిగించే అంశాలు అవుతున్నాయి అన్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, అప్పుడు ఇలా పెడితే సమస్య అవుతుంది. అలాంటి ప్రత్యేక సమయాలలో ఏదో ఒక దైవనామం, శ్రీమాత్రే నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, మనసులో దైవనామం చేస్తూ దృష్టి కేంద్రీకరించగలిగితే ఒత్తిడిని సులభంగా జయించగలుగుతాం. మనోబలం పెంచేటటువంటి శక్తి మంత్ర విద్యకు ఉంది కనుక ఒత్తిడిని జయించాలి, మంత్రబలం పెంచుకోవాలి. గురుగారు, వనాలను పెంచాలి, మొక్కల పెంపకం ఆరోగ్యదాయకం అనే ఈ అంశాన్ని రామాయణ భారతాలు ఎలా వివరిస్తాయి? శ్రీరామాయణం అనగానే ఎవరైనా రెండు చేతులు జోడిస్తారు. అలాగే భారతం అనగానే ఆలోచన చేస్తారు. శ్రీరామాయణంలో ధనుస్సు కనిపిస్తుంది, భారతంలో పిల్లన గ్రోవి వినిపిస్తుంది. ఈ రెండింటికి మనం తేడా చూచినట్లయితే రెండింటి ద్వారా వనాలు పెంచాలి, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి అనే అంశాలను ఈ రెండు గ్రంథాలని మనం పరిశీలించడం ద్వారా నేర్చుకోవచ్చు. అశోకవనంలో ఉన్న సీత విజయం సాధించగలిగింది. అలాగే అరణ్యాలలో ఉన్న పాండవులు విజయవంతంగా జైత్రయాత్ర పూర్తి చేసుకుని 13 సంవత్సరాల అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసి విజయం సాధించగలిగారు. సీతాదేవిని సందర్శనం చేసిన అనంతరం ఆంజనేయ స్వామి వారిని జాంబవంతుడు వనంలో ఉండే ఒకానొక తమలపాకుల తీగతో గౌరవించి మాలిక వలె హారం వలె గళసీమలో అలంకరించి ఆనందపరిచిన వృత్తాంతం మనకు రామాయణం గుర్తించే విధంగా బోధించగా అయోధ్యానగరం, అరణ్యకాండ, కిష్కింధకాండ, పంపా నది సరోవర తీరం ఇలాంటి అనేక సందర్భాలలో శ్రీరామాయణం మనకు వనాల ప్రస్తావన సూక్ష్మాతి సూక్ష్మంగా వివేచనతో బోధించగా, ప్రత్యేకంగా పాండవులంతా కూడా అన్ని సంవత్సరాల కాలం పాటు వనాలలో సంచారం చేసే దృశ్యాలను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అయితే ఈ రెండు గ్రంథాలలో విపరీత దృష్టిని ఆకర్షించే సామ్యం ఒకటి ఉంది. సీతాదేవిని సందర్శనం చేసిన అనంతరం కపివరులంతా కూడా చేరి దతివనం అనేటటువంటి వనాన్ని, మధువనం అనే పేరిట ఉండేటటువంటి వనాన్ని విధ్వంసం చేస్తారు. సుగ్రీవుడి మేనమామది ఆ వనం. మధువనం ధ్వంసం చేసిన కారణంగా ఈ వానరులంతా సీతాదేవిని చూచారు అంటూ సుగ్రీవుడికి ఒక విశ్వాసం కలుగుతుంది. అర్జునుని బలపరాక్రమాన్ని లోకానికి చాటి చెప్పే నిమిత్తమై కృష్ణుడు ఆ అర్జునుడి సహాయంతో ఖాండవ వనాన్ని దహనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతాడు. ఈ రెండింటి వ్యతిరేకంగా ఉండే ఉద్దేశ్యాలు ఏమిటి అంటే, అడవులు పెంచాలి, లోకానికి మేలు కలిగించేటటువంటి వృక్షాలనే పెంచే ప్రయత్నం చేయాలి, అడవులు లోకానికి మేలు కలిగించేవిగా ఉండాలి. అయితే మన ఉనికికి హానికారకమైనటువంటి తీవ్ర ప్రమాదకారకమైన వృక్షాలను పెంచరాదు అనే ఉద్దేశ్యాన్ని కూడా సూక్ష్మంగా చెప్పే విధంగా ఈ రెండు గ్రంథాలు మనకు బోధిస్తాయి. కనుక అడవుల పెంపకం లాభదాయకం. వనాలను పెంచినట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం, లోకానికి మేలు కలిగించిన వాళ్ళము అవుతాం. గురుగారు, అన్న సూక్తం అనే మంత్రాన్ని వింటూ వంట చేయాలని అంటారు. ఎందుకు? అన్నానికి కూడా దోషం ఉంటుందా? దాన్ని ఎలా తొలగించుకోవాలి? అన్నం అంటేనే ఉడకబెట్టిన పదార్థం. అంటే సృష్టి, ప్రకృతి ఎలా మనకు ఒక పదార్థాన్ని అందించిందో ఆ పదార్థాన్ని యథాతథంగా కాకుండా రూపాంతరం చెందించిన అనంతరం స్వీకరిస్తున్నాం. మనం మార్చుతున్నాం ఈ ఆహారాన్ని. ఏ పశువు కూడా ఈనాడు గడ్డిలో కాసింత ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది అని అడగదు. ఇచ్చిన ఆ పచ్చగడ్డిని ఆహ్లాదకరంగా స్వీకరిస్తుంది. మనిషి మాత్రమే స్వీకరించే ఆ పదార్థంలో రుచులని అంచనా వేస్తూ ఉంటాడు.
తల్లి గర్భములో ఉన్నప్పుడే శిశువుకు రుచులను స్వీకరించే గుణం తెలిసి వస్తుంది. అయితే జన్మించిన అనంతరం 5వ నెల నుంచి మాత్రమే ఉప్పు రుచి గుర్తించే అలవాటు ఏర్పడుతుంది. అన్నప్రాశన అందుకే 5వ నెలలో అంటుంది శాస్త్రం. తీపి, పులుపు, కారం, చేదు ఈ 4ంటిని శిశువు గర్భంలో ఉన్నప్పుడే గుర్తించే శక్తి అలవడడంతో పుట్టిన వెంటనే ఆహారాన్ని స్వీకరించి ఎదిగే ప్రయత్నం చేసేటటువంటి క్రమం కొనసాగింపుగా 5వ నెలతో ఈ నాలికకి లాలాజలం స్రవించే లక్షణం పెరిగిపోయి 23 స్వేద గ్రంథులు, రుచికి సంబంధించిన గ్రంథులు ఈ కొండనాలిక మొదటి భాగంలో ఉండడంతో రుచులు గుర్తిస్తాయి. నాలిక చివర కారం, నాలిక మధ్య పులుపు, లోన తీపి, ఈ పక్కన ఆ పక్కన వగరు, దిగువన చేదు. ఒక్క నాలిక 5 రుచులను 5 విభాగాలలో స్వీకరించే లక్షణం కలిగి ఉండగా ఈ నాలిక ద్వారా సహజంగా ప్రకృతి సిద్ధంగా లభించిన ఆ బియ్యాన్ని వండి ఉడకబెట్టి అన్నంగా మార్చుకుంటున్నాం. ఉప్పు కలిపి పదార్థంగా సిద్ధం చేస్తున్నాం. ఇలా మార్చినప్పుడు ఆ అన్నం మనకు ఆరోగ్యదాయకంగా మారాలి అంటే అన్న సూక్తం అనే ఒక మంత్రాన్ని వినాలి. అహమస్మి ప్రథమజా ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాతి స ఇదేవ మావాః అహమన్నమన్న వదంతమగ్ని పూర్వమగ్నేరపి దహత్యన్నం. ఇది అన్న సూక్తం. వచ్చిన వాళ్ళు చెబుతారండి, రాని వాళ్ళు ఏం చేస్తారు? మహిళలు కదా, లేదా మగవారు కదా, ఎవరైనా కూడా. ఇలాంటప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, గోవింద గోవింద గోవింద, నారాయణ నారాయణ, శ్రీకృష్ణ వాసుదేవ యదుభూషణ, ఇలా దైవనామస్మరణ చేస్తూ అన్నాన్ని వండాలి. అలా అన్నాన్ని సిద్ధం చేసినప్పుడు మనం పలికేటటువంటి ఈ మాటల వల్ల వెలువడేటటువంటి శక్తి వ్యాపక రూపంలో వైబ్రేషన్స్ అంటాం. ఈ వైబ్రేషన్స్ కారణంగా పాజిటివ్ ఎనర్జీ అన్నాన్ని ఆశ్రయిస్తుంది. ఆ అన్నాన్ని తిన్నవారిలో అదే శక్తి సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. కనుకనే అన్నాన్ని వండే సమయంలో ఎవరైనా కూడా మంచి మనస్సుతో వండాలి అని చెబుతారు. స్నానం చేసిన తర్వాతనే అన్నం వంటకం సిద్ధం చెయ్యాలి అంటారు. ఇది శరీర శుద్ధి. బొట్టు పెట్టుకోవాలి, ఇది కాయశుద్ధి, ఆలోచనల శుద్ధి. ఓం నమో నారాయణాయ, విష్ణవే నమః, ఇది ఆలోచనల శుద్ధి. ఇలా చేస్తే ఆ వండిన అన్నం శరీరానికి బీపీ, షుగరు ఇలాంటివేవి కూడా కలిగించకుండా ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యాన్ని అందించేదిగా మారుతుంది. కనుక మనం అన్నాన్ని వండే సమయంలో ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటుంది సనాతన ధర్మం. ఇది ధర్మశాస్త్రం. మనిషికి జంతువుకు తేడా ఏమిటి? ఆలోచననే కదా. ఆ ఆలోచనని పరమాత్మ పరం చేయడమే అన్న సూక్తంలో ఉండే అంతరార్థం. ఇది అర్థం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.